ఫ్యామిలీ, ముఖ్యంగా హస్బెండ్, ఇన్లాస్, పిల్లలు అన్నీ ఎక్కడికక్కడ సమకూర్చి అన్ని విధాలుగా అన్ని పనులు ఇంట్లో చక్కబెట్టుకొని ఏది ఎక్కడ కూడా అంటే ప్రతిదీ కూడా ఏది కింద మీద అవినా ఫస్ట్గా అరిచేది అమ్మ మీదనే. అవునంటారా? ఏ కొంచెం ఎక్కడ తేడా వచ్చినా ఫస్ట్ అరిచేది అమ్మ మీదనే. అమ్మకి నిజంగా భూదేవికున్నంత ఓపిక. ఇల్లాలు కనుక ఇంట్లో అంటే ఇల్లాల యొక్క పాత్ర ఇంట్లో చాలా గొప్పదండి, చాలా గొప్పది, వర్ణాతీతం. ఇంకా ఉద్యోగులైతే ఇంకా చాలా గొప్పవాళ్ళు. అయితే ఒక చిన్న గమనిక, రిజిస్ట్రేషన్ చేసుకోనటువంటి అవార్డు గ్రహీతలు ఒకసారి విజయలక్ష్మి మేడం గారు ఇక్కడ స్టేజ్ దగ్గర అందుబాటులో ఉన్నారు. దయచేసి మీరు వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోగలరని మనవి. మరి ఎందుకు ఈ అవార్డ్స్ అంటే మనకు మనమే ఒక చిన్న ప్రోత్సాహం. అంటే మీ అందరికీ తెలిసిందే, ఒక ప్రోత్సాహం అనేది ఇంకా మనకి ఎనర్జీని వస్తుంది. అంటే ద బెస్ట్ ఎంప్లాయీ, ద బెస్ట్ టీచర్ అవార్డ్ ఇండికేట్స్ యూ ఆర్ డూయింగ్ ద బెస్ట్ అండ్ యూ హ్యావ్ టు డూ ద బెస్ట్. ఇంకా మీరు చేయాల్సిన బెస్ట్ ఇంకా చాలా ఉంది. మరి మీరు చేయాలి అని ఇంకా ఈ బెస్ట్ అవార్డ్స్ అన్నీ కూడా మీ భుజాల పైన ఇంకొక భారమే. అంటే మీకు ఇంకా రావాలి, ఇంకా ముందుకు రావాలి, ఆకాశమే హద్దుగా మనం ఎదగాలి. అయితే నేను చెల్లెలు మధ్యలో ఇబ్బంది పెడతా ఉంటాయి, ఏమనుకోవద్దు. గ్రూప్ లో ఉండి అక్కడ పేరు లేని వాళ్ళు అక్కడ పేరు రాయించుకోండి. వచ్చిన వారు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని కాదు, కానీ ఇక్కడ పిలిచే సందర్భంలో మనకి ఇబ్బంది తలెత్తకూడదని. ఆ లాస్ట్ మూమెంట్ లో అయ్యో మాకు రాలేదు, మా పేరు రాలేదు అనకుండా నేను రాసే క్రమంలో ఇక్కడ జానకి మేడం గారి పేరే మర్చిపోయాం ఆ లిస్ట్లో రాసేటప్పుడు. మేడం వచ్చి మరి బాధ్యతగా వచ్చి తన పేరు రాసుకుంది. ఎందుకంటే తను ఒక 6 times అవార్డు విన్నర్. తను జిల్లా స్థాయిలో వరుసగా వైద్య సేవలు అందిస్తూ ఒక 6 times వరుసగా తీసుకుంటుంది. మేడం మీరు పాడతారా? థ్యాంక్ యూ మేడం. సో అలాంటి వ్యక్తుల్ని మనం చేసుకుంటే, ఎందుకంటే ఒక ఏఎన్ఎంగా పనిచేస్తూ ఒక బీదమైనటువంటి కుటుంబాల వాళ్ళ బాధ్యతను తీసుకొని ఆ ఆడవాళ్ళ యొక్క వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లడం, ఆ పిల్లలకు సంబంధించినటువంటి పోషకాహారాలను సక్రమంగా అందించడంలో ఎంత నిబద్ధత ఉంటుందంటే ప్రతి ఆడపిల్ల కూడా నా ఇంటి బిడ్డనే, నా ఆడబిడ్డనే అన్నట్టు మేడం జానకి మేడం చేశారు చాలా గొప్పగా. ఎందుకంటే హయ్యర్ ఆఫీసర్స్ కూడా ఆమె గురించి నాకు ఆమె సంబంధించినటువంటి ప్రతిపాదన తెచ్చి, సార్ ఆమె చాలా మంచిది, ఇంత రెస్పాన్సిబుల్గా తీసుకుంటుంది, తన రేంజల్ మండలంలో ఉన్నటువంటి తను పనిచేసినటువంటి పిహెచ్సి పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డను తన సొంత బిడ్డలుగా తీసుకొని వాడు కడుపులో నిలిచిన మరుక్షణం నుంచి డెలివరీ అయిన తర్వాత అలాగే కేసీఆర్ ఇప్పుడంటే అఫ్కోర్స్ ఎంసీహెచ్ కిట్లు అయినాయి, ఆ కిట్లు అందించే వరకు ఆడపిల్ల పుడితే 12,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడేంత వరకు ఆమె కృషి చేసి అంటే మామూలు విషయం కాదు. ఒకసారి ఆ మేడాన్ని మీరు అందరూ కూడా మీ చప్పట్ల ద్వారా ఆశీర్వదించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ఒకసారి నోట్ చేసుకోండి, వారి వెంటనే వచ్చిన వాళ్ళు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మనకు సెల్ ఫోన్లో తీసుకోవాలన్నట్టు ఇష్టం ఉంటుంది, కాకపోతే మిగతా వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. సో వాటిని చక్కగా ఫ్రేమ్ చేయించి ఇస్తారు వాళ్ళు. మన ఫోటోగ్రాఫర్ నంబరు ఒక్కసారి రాసుకోండి, 9848947994. ఇంకోసారి చదువుతున్నాను, 9848947994. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తానండి, ఎన్జెపిఎస్సి. ప్రతి సంవత్సరం నేను అంటే చెప్పుకోవడంతో కాదు, ప్రతి సంవత్సరము నేను ఓన్లీ గవర్నమెంట్లోనే చేపిస్తానండి. ప్రైవేట్కి దాదాపు 1 or 2 వెళ్తాయి. ఖచ్చితంగా నేను గవర్నమెంట్లోనే డెలివరీ చేయిస్తాను. అనగారిన జీవితాల్లో అక్షరగాని కోడై పొడిసెను సత్తువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపింతో వెలుగుల గారి. అనగారిన జీవితాల్లో అక్షరగాని కోడై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా
ఆజ్ఞలందుకొని శాసించర గగన తలమును అనగారిన జీవితాల్లో అక్షరధారి పాడై పొడిసెను చదువుల ఎండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి నీ భవిష్యత్తుకు పునాది వేసే పుస్తకాలను నీ భవిష్యత్తుకు పునాది వేసే పుస్తకాలను మన మస్తకంలో బంధించర అక్షరాలను మన మస్తకంలో బంధించర అక్షరాలను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నిక్షిప్తమై దాగిన కోడింగు భాషను నువ్వు నేర్వాలిన విశ్వపు విజ్ఞాన రాతను నువ్వు నేర్వాలిన విశ్వపు విజ్ఞాన రాతను అనగారిన జీవితాలు అక్షరదారి పోడై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మరువద్దుర సమాజమా మహనీయులను పూలే సావిత్రి బాయి త్యాగాలను సదవాలిరా పేదల కన్నీటి దారను సదవాలిరా పేదల కన్నీటి దారను నువ్వు వెతకాలిరా జగచ్చేత అన్వేషణను నువ్వు వెతకాలిరా జగచ్చేత అన్వేషణను అనగారిన జీవితాలు అక్షరదారి పాడై పొడిసెను చదువుల చెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి సంఘటనం ఒక యజ్ఞం సమితగా మన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమితగా మన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసులది మార్గం తరతరాల భారతీయ తాపసులది మార్గం ఆత్మలోన నివేదం అమ్మకు నీరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమితగా మన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరలలో పురుడు పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా నవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జననీ జన్మ కారణం జన్మభూమి వేరుణం సంఘటనం ఒక యజ్ఞం సమితగా మన జీవనం భరతమాత పాదాలకు మూవనం ఆమె మోము పైన చిరునవ్వులం మమతల సిరులై తన్మయ చరులై మమతల సిరులై తన్మయ చరులై మనం సాగాలి సమరం మునసాగిన శరమై కోవిల గంటై కోటి ఆశల పంటై మనం రోగాలి జనపదాలకు
ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. జానకి మేడం గారికి మరొకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ ఒకసారి ఏమంటారంటే ఒక గూస్ బాంబ్స్ వచ్చే పాట ఇది. సంఘటనము అంటే మన జీవితం అనేది ఒక సమితగా మారాలి అనే పాట రూపంలో చాలా చక్కగా చెప్పారు. ఇంకెవరైనా పిల్లలు కానీ ఇంకా లేని టీచర్స్ కానీ ఇంకెవరైనా కానీ మరి పాట కానీ కవిత్వం కానీ భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని విన్న మూలమిదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం. ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తుల కథలే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. చరితలోని సారమిదే భవితలోని భావమిదే వీరగాథ విజయగాథ లెన్ని విన్న మూలమిదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. మనలోని అనైక్యత జాతీయ భావహీనత ఆసరాగ అధికారం అందుకొనిరిరా. విద్వేషం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టె ఫిరంగి మూకరా. బ్రిటిషు వారి విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం. థ్యాంక్ యూ. దాదన్న గారి విఠలరావు గారు, ఇంకా వినోదన్న వారి మన బీసీటీ సంఘానికి బీసీటీయు ధ్వని చాలా గట్టిగానే ఉంది. నిర్వహించినటువంటి మన ఆకులందక వీరందరూ కూడా మన తెలుసుకున్నటువంటి వ్యక్తులు. వారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి ఏదో ముఖ్య ఆతిథ్యం స్వీకరించి వస్తున్నామనే కాదు, ఈ కార్యక్రమాన్ని నిలబెట్టడంలో కూడా మాకు ఆర్థిక సహాయం చేయూత ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా మాకు ఒక ఇట్లా ఏదైతే రెడ్ కార్పెట్ లెక్క ఉందో ఆ రెడ్ కార్పెట్ లెక్క మాకు ఒక పరిచి ఈ కార్యక్రమం సజావుగా సాగించడంలో వారు ఎల్లవేళలా మా ముందు నడిపిస్తారు. కానీ మా వెనుక ఉండి మమ్మల్ని నిలబెడతారు. కాబట్టి ఎందుకంటే మా ఆత్మ బంధువులు వారు, మా ఆపద్ బంధువులు వారు, వారికి సాధారణంగా నమస్సమానం తెలియజేసుకుంటూ మరి అలాంటి ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగినటువంటి నేతలు కాబట్టి వారిని మనం హృదయపూర్వకంగా ఒక స్వాగత నృత్యంతో వారిని మనం స్వాగతించుకుందాం. ఎంప్లాయీస్ అదేవిధంగా 50 మంది వరకు టీచర్స్ ఈ రోజు 2024 సావిత్రిబాయి పూలే బీసీటీయు జిల్లా స్థాయి అవార్డును తీసుకోవడానికి విచ్చేస్తున్నారు. ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా ఉంటే సహోదరులు మన సహచరులు కనుక తీసుకుంటే మీరు వాళ్ళకి సమాచారం ఇచ్చి వాళ్ళని తొందరగా రమ్మని చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి వేడుకల వెన్నండి తోడుకొని ఎస్కాట్ వాళ్ళే, పైలట్ వాళ్ళే వస్తున్నటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా స్వాగత నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమంలో వాళ్ళు సంతోషంగా, బహుశా ఈ లైట్లన్నీ బంద్ చేయాల్సి వస్తుందేమో, ఎందుకంటే వాళ్ళ సంతోషంతో వాళ్ళ ముఖాలు వెలిగిపోతున్నాయి.
అనవసరంగా కరెంట్ బిల్ ఇస్తున్నాం మేము. ఎందుకంటే మీ యొక్క ఈరోజు వాళ్ళని మీరు చూస్తున్న విధానం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో జరగాలి. ఎందుకంటే ఒక స్త్రీమూర్తి ఎక్కడైతే వెలుగుతుందో అక్కడ ఖచ్చితంగా శక్తి జ్ఞానం ప్రజ్వరిల్లుతుంది. ఎక్కడైతే ఏ ప్రదేశం అయితే శక్తి జ్ఞానంతో ప్రజ్వరిల్లుతుందో ఆ ఇల్లు కానీ, ఆ ప్రాంతం కానీ, ఆ దేశం కానీ చాలా శక్తివంతంగా ముందుకెళ్తుంది అనడంలో సందేహం లేదు. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంత వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుకు రండి. దయచేసి అవార్డీ టీచర్స్ అందరూ ఒక వైపు ఉండాల్సిందిగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము కోరుకుంటున్నాం. అవార్డీ టీచర్స్ అందరూ కూడా ఇట్రండి మేడం. అవార్డీ టీచర్స్ అందరూ కూడా ఇట్రండి ప్లీజ్. కొంచెం మన కుటుంబ शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमो ज्योति नमो दीपज्योति परब्रह्मणादना दीपो हरतु मे पापं दीपज्योति नमोस्तुते।
శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేక శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ జోహార్. సాధిద్దాం సావిత్రిబాయి పూలే ఆశయాలను, సాధిద్దాం 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 సావిత్రిబాయి పూలే ఆశయాలను. సాధిద్దాం సాధిద్దాం. జాజల సీనన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ, జై జై బీసీ. జై బీసీ. మండల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ కూడా వెనుక వైపు ఆశీర్వదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడే దేవుడిగా కోరుతున్నాం. దయచేసి రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులందరూ కూడా వెనుక వైపు కూర్చొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సావిత్రిబాయి పూలే సందర్భంగా మనం ప్రతి ఏటా బీసీ ఉపాధ్యాయ సంఘం నుండి బీసీ ఉపాధ్యాయ సంఘం నుండి సావిత్రిబాయి పూలే కార్యక్రమం చేపట్టినప్పటి నుండే చాలా 150 సంవత్సరాల కిందనే చదువు అంటే తెలియని, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన జనాభాలో దాదాపు 50% కంటే తక్కువ మంది అక్షరాస్యతలు ఉంటుండే. అలాంటిది 150 సంవత్సరాల కింద అంటే మీరు అభివృద్ధి పథంలో ముందుకు నడిపింది. ఆమె ఒకటి గ్రహించింది, చదువు లేకపోవడం వల్లనే కుటుంబం అనేది వెనుకబడుతున్నది. ఒక ఆడామెకు చదువు ఉంటే ఆ కుటుంబంలో మొత్తం అందరికి చదువు వస్తేనే ఉద్దేశంతో అనేక పాఠశాలలు స్థాపించి చదువు చెప్పించిన ఘనత సావిత్రిబాయి పూలేది. అలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము మనకు విజయవంతంగా నిర్వహించుకోవడంలో ఈనాటి ముఖ్య అతిథి మన దాదాన గారు విఠలరావు అన్న గారు, అదేవిధంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూరన్న గారు, అదేవిధంగా మన మాజీ శాసనమండలి మాజీ శాసనసభ్యులు ఆకు లలితక్క గారు, అదేవిధంగా మన మారేగౌడ్ సార్ గారు, మరి డిఎల్ఎన్ స్వామి గారు, అదేవిధంగా రామన్న గారు, అదేవిధంగా మన సత్యప్రకాష్ అన్న గారు, మా బీసీటీయు నాయకులు, జిల్లా మండల రాష్ట్ర స్థాయి నాయకులు, ఇక్కడికి విచ్చేసిన అవార్డీస్, సావిత్రిబాయి పూలే అవార్డు అందుకునే ఉత్తమ ఉద్యోగ ఉపాధ్యాయుని అవార్డు అందుకునే మహిళా లోకానికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మీడియాకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా మన జాదుల సీనన్న గారు రాష్ట్ర జాతీయ అధ్యక్షులు, వారు ఒక 10-20 నిమిషాలలో వస్తున్నారు. అదేవిధంగా మేయర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఒక 2 నిమిషాలలోనే వస్తున్నారు. మన ప్రోగ్రామ్ని మనం మంచిగా చక్కగా నిర్వహించుకుందాం. సావిత్రిబాయి పూలే గురించి, ఆమె చేసిన కార్యక్రమాలు, వాటిని ఇంకా చాలామందికి తెలియజేసిన ఆవశ్యకత ఉన్నది. అంత గొప్ప సంఘ సంస్కర్త, అలాంటి పేరు పైన ఈ అవార్డు అందుకోబోతున్న ఈ అవార్డీస్ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయాల్సిందిగా మా జనరల్ సెక్రటరీ. ధన్యవాదాలు సోదర. చక్కగా కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించి సభాసదులందరికీ ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని గత 9 సంవత్సరాల నుండి సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని బీసీటీయు టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులు మాడవీటి వినోద్ కుమార్ గారు,
మరియు కార్యదర్శి గోపాలకృష్ణ గారు వారి బృందము భుజాల స్కంధాల మీద వేసుకొని ప్రతి సంవత్సరము అందరికీ ఉపాధ్యాయులకు మరియు ఇతర ఉద్యోగులందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం నిజంగా చాలా గ్రేటు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు దాదాన గారు విఠలరావు గారు, అదేవిధంగా మన అర్బన్ శాసనసభ్యులు సూర్యనారాయణ గారు, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బీసీ నాయకురాలు లలితక్క గారు, మరి గడీల శ్రీరాములు గారు, మరియు మారాయగౌడ్ గారు, నీలన్న గారు, మరియు సత్యప్రకాష్ అన్న గారు, మరియు డిఎల్ఎన్ స్వామి గారు, మరి అందరూ కూడా పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి అధ్యాపక బృందానికి, ఉద్యోగస్తులకు అందరికీ మా యొక్క బీసీ ఉద్యోగుల సంఘం తరఫు నుంచి శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తున్నాం. మరి మనందరికీ తెలుసు, బీసీలని బలోపేతం చేసుకోవడానికి మరి ఇటువంటి కార్యక్రమాలు ఎంతైనా అవసరము. మరి మనది ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనము మంచి సత్కారం చేసుకున్న వాళ్ళు అవుతాము. మరి ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మరి ఒక కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే గురించి ఇప్పటి వరకు మన మాడవీటి వినోద్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ఇంకా భక్తులు చాలామంది మాట్లాడేవారు ఉన్నారు. వారు సావిత్రిబాయి పూలే గారు మరి మొట్టమొదటి ఆడపడుచు మహిళలకు మరి ఉద్యోగం విద్య అభ్యసించాలా, మరి ఉద్యోగంలోకి రావాలా, వాళ్ళు ముందడుగు వేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్ళినటువంటి మొట్టమొదటి మహిళ. మరి దానికి కారణం జ్యోతిబా పూలే గారు. మరి వారు వెనుక ఉండి మరి వారిని ముందుకు నడిపించి మరి ఎంతోమంది ఆడపడుచులకు ఈరోజు విద్య అభ్యసించడానికి కారణమైనటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే గారు. మరి ఈరోజు వారి యొక్క అవార్డు మనమందరం కూడా వారి పేరు మీద తీసుకుంటున్నాం కాబట్టి సంతోషం. మరి ముఖ్యంగా బీసీల గురించి మాట్లాడాలంటే మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు కానీ విజ్ఞప్తి చేయడం ఒకటే, బీసీలకు కూడా ఉద్యోగంలో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు, అందరికీ కూడా అదే విధంగా కల్పిస్తున్నారు. మరి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కల్పించాలని మరి ప్రతి ఒక్కల ఆశ. మరి దానికి పరంగానే ఈ యొక్క బీసీ ఉద్యమము ఉద్యోగుల ఉద్యమం ప్రారంభమైంది. దానికి కట్టుబడి ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మరి 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 ఉన్నత స్థాయి వరకు తీసుకెళ్లాలని, ఉద్యోగస్తులకు బీసీలలో ప్రమోషన్లు కల్పించాలని చెప్పి తెలియజేస్తూ మరి ఇటువంటి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఒక ధార్మిక కార్యక్రమంలో అత్యవసరంగా పాల్పంచుకోవాల్సినటువంటి పరిస్థితి అయినా కూడా బీసీటీయు ఆత్మీయతను కాదనలేక ఇక్కడికి వచ్చినటువంటి అన్నగారిని మరొకసారి బీసీటీయు పక్షాన వారికి ఈనాటి బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే సావిత్రిబాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఫంక్షన్కి అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు బీసీ ఉపాధ్యాయ సంఘం వినోద్ గారికి, చైర్మన్ విఠలరావు గారికి, మాజీ శాసన మండలి అధ్యక్షురాలు శ్రీమతి అతుల లలిత గారికి, బీసీ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారాయగౌడ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గడీల రాములు గారికి, డాక్టర్ డిఎల్ స్వామి గారికి, కనిపే రవీందర్ గారికి, భక్తవత్సలం గారికి, సత్యప్రసాద్ గారికి, మహిళా ఉపాధ్యాయ సోదరులకు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఈ శుభదినాన వివేకానంద స్వామి జయంతి, మన పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలని, హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన వివేకానంద జయంతి సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, సావిత్రిబాయి పూలే ఆమె గురించి మనము ఎంత గొప్పగా చెప్పుకున్నా తక్కువనే.
దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. జ్యోతిబా పూలే మార్గదర్శకంలో ధైర్యంగా ఎందరినో, అంటే ఆనాటి సమాజంలో ఎందరినో ఎదిరించి సంఘ సంస్కరణలను ప్రవేశపెట్టాలని ఎంతో శ్రమించిన ఆమె అందరికీ ఈరోజు ఆదర్శప్రాయం. అదేవిధంగా ఆనాటి అస్పృశ్యతను నిర్మూలించడానికి తన జీవితాంతం కూడా శ్రమించిన ఆ మహానుభావురాలు. అదేవిధంగా ఆనాడు వచ్చిన వ్యాధిగ్రస్తులకు హక్కున చేర్చుకొని అదే వ్యాధికి గురి అయి చివరికి ప్రాణత్యాగం చేసిన ఆమె పేరు మీద ఈరోజు అవార్డు ఇవ్వడం చాలా సంతోషము. ఆమె అందరికీ కూడా మహిళా మండలకు మార్గదర్శకురాలు. ఏదైతే మహిళలకు ఒక ఉన్నత స్థానం ఉండాలనే ఒక ఆమె సంకల్పము ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మహిళా శక్తి 33% పాలిటిక్స్లో ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయము. రాబోయే రోజులలో 2022లో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వందలాది మంది మహిళా శక్తి. ఆనాటి ఆమె సంస్కరణలు మహిళలకు ఏదైతే ఆమె కోరుకున్నారో ఈరోజు ప్రభుత్వము ఆ దిశలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంది. మరి ఒక్కసారి ఈ శుభదినాన అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై శ్రీరామ్. మీరు అందరి వారు కాబట్టి అనుక్షణం బడుగు బలహీన వర్గాల కోసం మీరు పరితపిస్తారు కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఒక అత్యవసర పరిస్థితి కాబట్టి ఒక 5గురిని ముందుగా ఒక 5-6గురిని సన్మానించిన తర్వాత వారి చేతుల మీద సన్మానించి సభాశ్రేష్ఠులు అందరూ కూడా
అధ్యక్షులు వెంకటరావు సార్ గారికి, అలాగే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, ఆకులలిత మేడం గారికి, డిఓ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గత 9 సంవత్సరాలుగా బీసీ ఉపాధ్యాయుల సంఘం మనల్ని మనం గౌరవించుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమమే ఇవాళ మనం ఎవరి కార్యక్రమానికి వచ్చామో ఆ విషయాన్ని మర్చిపోయి మనం ముచ్చట్లు పెడితే అదంతా బాగుండదు అనేటువంటి విషయం టీచర్లకు చెప్పడం అనేటువంటిది బాగుండదు. ఎందుకంటే క్లాస్ రూమ్లో పిల్లల్ని కంట్రోల్ చేసే మనమే, వాళ్ళకి సంస్కారాన్ని సభ్యతను నేర్పించే మనమే మన కార్యక్రమాన్ని చాలా సిన్సియర్గా చాలా డిసిప్లిన్గా మనం దీన్ని నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, ఎందుకంటే అవసరాన్ని బట్టి మనం ప్రోగ్రామ్ని వెనుకకు ముందరికి మార్చుకునేటువంటి వెసులుబాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభ్యులకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అలాగే సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. అందుకే ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయ తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఇవాళ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మీ అందరు ఎంతవైతే బాగున్నారో అవాళ సావిత్రిబాయి పూలే వెనుకున్నటువంటి పూలే మహానుభావుడు ఎవరైతే ఉన్నారో ఇవాళ మీ అందరి వెనుక కూడా ప్రతి ఇంట్లో ఒక పూలే ఉన్నాడు కాబట్టి స్వేచ్ఛగా మన అందరం ఇవాళ ఉద్యోగాలు చేస్తూ ఉన్నామనేటువంటి విషయాన్ని మర్చిపోవాలి. మనకు సహకారాన్ని అందించి మనం బయటి ప్రపంచంలో కాలిడటానికి దారి చూపించిన ఆ తల్లిని గుర్తు చేసుకుంటూ, ఆమె ఏ ఆశయాల కోసమైతే ముందుకు వెళ్ళాదో ఆ ఆశయాలని ముందుకు నడిపించేటువంటి బాధ్యత అంతా కూడా మనమందరం పూజ స్కంధాల మీద వేసుకున్నాం. టీచర్గా నేను టీచర్ని కాబట్టి మీలో కలిసిపోయాను. మీ అందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకొని ఒకవైపు ఇంటిని మరొక వైపు పిల్లల్ని అందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మీరు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మీ సేవల్ని గుర్తించి మిమ్మల్ని మరొకసారి గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నిజామాబాద్ జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ అవార్డులు అందుకుంటున్నటువంటి ప్రతి తల్లికి మనస్ఫూర్తిగా అభినందనలు. థ్యాంక్ యూ. మీరు నిజంగా టీచర్ అనిపించుకున్నారే, ఎందుకంటే బాధ పెట్టకుండా బాధ్యతలు నేర్పడం అనేదే టీచర్ యొక్క గొప్ప లక్షణం. ఈరోజు మనం ఒక క్రమశిక్షణ వాతావరణంలో చేసుకుందామని చెప్పే విషయాన్ని ఎంత సున్నితంగా ఇంత సంస్కారవంతంగా చెప్పినందుకు అన్న బీసీ విద్యావంతుల వేదిక డిఎల్ఎం స్వామి గారికి మన బీసీ బంధువు ఇప్పుడు ఉత్తేజపరచాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్. వేదిక పైనటువంటి మరి సావిత్రిబాయి పూలే ఉత్తమ ఉపాధ్యాయుల ప్రోగ్రాంకి వచ్చేసిన అతిథులు ఎమ్మెల్యే గారు, తర్వాత డిప్యూటీ గారు, తర్వాత ఎమ్మెల్యే రూరల్ ఆకులలిత మేడం గారు, మేయర్ మేడం, కలెక్టర్ సార్, నేషనల్ కలెక్టర్ మేడం, తర్వాత బీజేపీ తరఫున వినోద్ కుమార్, శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత వాళ్ళ కార్యవర్గం సభ్యులందరూ కూడాను, మారయ్య గౌడ్ గారు, మారయ్య గౌడ్ గారు, సదానంద్ గారు, శ్రీనివాస్ గారు, సురేశ్వరం గారు, ప్రవీణ్ గౌడ్, ఆంజనేయ గారు, ఆకుల్ ప్రసాద్ గారు, నారాయణ రెడ్డి గారు, రవీంద్ర గారు, రవికుమార్, విజయకృష్ణ గారు, శంకర్ గారు, శ్రీనాథ్ గారు, రమణస్వామి గారు, రమేష్ గారు, మోహన్ రావు, రాజు గారు,
అయితే ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలేని మనం స్మరించుకుంటూ ఈరోజు అవార్డులను తీసుకున్న వాళ్ళందరూ కంగ్రాచులేషన్స్. మరి ఆవిడ యొక్క ఆదర్శాలను మీరు కూడాను తీసుకొని చేస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. ఇంకా బాగా చదవాలి, బాగా చేయాలని మీరు ఈ అవార్డు ఇస్తున్నారు. అవార్డు తీసుకున్న తర్వాత దాన్ని విలువ కూడాను మనం కాపాడుకుంటూ ఆవిడ యొక్క ఆదర్శాలను మనం అమలు చేయడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. తర్వాత మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ తరఫున కానీ వివిధ రకాల స్కీమ్స్ కూడా చాలా వచ్చాయి మహిళా మండలం దగ్గర కూడా. ఆ రకంగా మీరు రీసెంట్గా ఫ్రీ బస్సు కూడా వచ్చింది మీకు. సో మీరు కాళ్ళు తీయలేదు, ల్యాండ్ అక్కడ రోజు బస్సులో పోవటం, బస్సులో రావటం, కాబట్టి మీకు డబ్బులు కూడా ఆదా అవుతాయి. సో ఆ అవకాశాలు మీరందరూ కూడాను సద్వినియోగం చేసుకోండి. మన ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. ఇప్పుడే వచ్చిన మన మేయర్ మేడం గారికి మరి ఈ యొక్క వాళ్ళు మాత్రం సెలవు తర్వాత పిల్లలందరూ కూడాను ఎగ్జామినేషన్స్కి సన్నాహం చేయించండి. వాళ్ళందరూ కూడాను మంచి మార్క్స్తో పాస్ కావాలి. వాళ్ళందరూ వాళ్ళు ఎగ్జామ్ రాసేట్టుగా చూడండి. ఆ రకంగా మీరు ఇప్పటికే ట్రైనింగ్ ఇవ్వండి. మరి వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎగ్జామ్ అటెండ్ అవ్వడం అనేది ఆ యొక్క వ్యవహార శైలి తగ్గించండి. వాళ్ళందరినీ మరి మీరందరూ కూడాను వాళ్ళందరినీ మంచి మార్క్స్ తోటి చేస్తారని నేను మరి మేమందరం కూడాను భావిస్తున్నాము. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు మన బీసీపీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. బీసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మాజీ ఒలింపిక్ చైర్మన్ గడిల రామన్న గారిని శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిరావు ఫులే మరియు డాక్టర్ అంబేద్కర్ వాళ్ళందరూ సాధించిన విజయంలో మనం ఈరోజు ఇంత సస్యశ్యామలంగా ఉద్యోగం చేసుకుంటున్నామంటే, బయట తిరుగుతున్నామంటే వీళ్ళందరికీ కారకులు మన మహాత్మా జ్యోతిరావు ఫులే మరియు కాంచీరాం డాక్టర్ అంబేద్కర్ గారు. అలాగే ఒక స్త్రీ చదువులో ముందుంటే ఆ కుటుంబంతో బాగుపడుతుందనే లక్ష్యంతో నాటు ఎన్నో ఇబ్బందులకు గురై నాటి పెద్దలందరూ కూడా మన కోసం ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మనం ఇంత బాగున్నామంటే దానికి కారకులు మరియు మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, వారి సతీమణి కూడా ఆ రోజుల్లో ఆడవాళ్ళ కూడా ఈ చదువు చెప్పించాలంటే మగవాళ్ళు చెప్పేది కాదు. ఆ జ్యోతిరావు ఫులే కూడా చిన్న వయసులో పెళ్ళైన తర్వాత ఆమెకు చదువురాని రోజుల్లో భర్తే గురువై ఆమెకి రాత్రి మగలు చదువు చెప్పి ఆమెతోటి ఆడపిల్లందరికీ చదువు చెప్పినటువంటి గొప్ప మహానుభావులు మన ఫులే. అదే పాటలో మీరందరూ ఈరోజు అవార్డు గ్రహీతలందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఒక్క ఆడపిల్ల ఇంట్లో చదువుకుంటే 10 మంది అబ్బాయిలతో సమానం చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు మన నిజామాబాద్కు పెద్ద మొత్తంలో ప్రతి వ్యక్తికి కానీ విద్యార్థులకు ఎవరు కూడా ఏ గ్రామంలో ఏ తాండలో కూడా నిరక్షరత ఉండకుండా చూడాలని మీరు దాన్ని ముందుగా చెప్పుకోలేదు తెలియజేస్తాం. జై హింద్, జై భారత్. సున్నితంగా స్పష్టంగా సంక్షిప్తంగా చెప్పినందుకు కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు బీసీటీ కృతజ్ఞత సమర్పిస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు అంజనే గారిని కోరుతున్నాం. 2 నిమిషాలు లేకుంటే 1 నిమిషం మీ ఇష్టం. అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు 1 నిమిషం టైం ఇచ్చారు. ఒక్క
సావిత్రిబాయి పులే అప్పుడు నేర్చుకున్న చదువుతోనే ఎంతమంది సావిత్రిబాయి పులేలను తయారు చేశారు. వారు అప్పుడు ఉన్న పరిస్థితులలో చదువు చెప్పడానికి ఎంతో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇబ్బందులు మనకు లేవు. అయినా కానీ అక్కడక్కడ పల్లెసీమల్లో తాండాలలో పనిచేస్తున్న మీరు దయచేసి ఎక్కడ కూడా చదువు రాని అమ్మాయి అనేది ఉండకూడదని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పేసి మీరు కంకణం కట్టుకొని ఆ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మీ అందరికీ కోరుతూ, నేను ఇంకొక అభ్యర్థన చేస్తున్నా మీతో. మనం చేస్తున్న ఉద్యోగము పెయిడ్ సర్వీస్. అన్పెయిడ్ సర్వీస్ ఏదైనా ఉన్నాయంటే సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు కనీసం వారం రోజుల్లో 1 గంట, మీకు సెలవు ఉన్న రోజుల్లో 1 గంట సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి చూసిన అన్న మీరు కరెక్ట్ నిమిషమే మాట్లాడారు. ధన్యవాదాలు అన్న. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మా అక్క ఇందూరు గౌరమ్మ, ఆకుల లలితక్క గారిని, మాజీ శాసనసభ్యులు మరియు మాజీ శాసన మండలి సభ్యులు అక్కగారిని మాట్లాడాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మరియు మన వినోద్ ఆధ్వర్యంలో మన అతిథి మరియు సోదరులు మరియు డిఓ గారు మరియు మా రామన్న గారు మరియు ఢిల్లీబాయి గారు మరియు అంజన్న గారు, సత్యప్రకాష్ గారు, మన రవీందర్ గారు, ఇక్కడ మా టీచర్స్, మా సోదరి బంధు ఇక్కడ, మరియు సన్మాన గ్రహీతలు, ఉపాధ్యాయులు మరియు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన సోదరి బంధు సోదరులు, పత్రికా సోదరులు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా సంతోషం. సావిత్రిబాయి పూలే జన్మదిన సందర్భంగా 3వ తారీఖు జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ 9వ సన్మానము చేసినందుకు, 9వ వార్షికోత్సవం చేసినందుకు మా సోదరులకు PCTU ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ వారికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి ఈరోజు సావిత్రిబాయి గారు వల్లనే ఈరోజు ఇంత లేడీస్ ముందుకు వచ్చారంటే వారిని స్మరించక తప్పదు. ఈరోజు ముఖ్యంగా వివేకానంద దినోత్సవ శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు వారికి. ఎందుకంటే వారు కూడా ధైర్యము ముందుకు సాగే విధంగా వివేకానంద స్వామి వారి మాటలు కూడా చాలా మనకు స్ఫూర్తిదాయకము. ఈరోజు సావిత్రిబాయి పూలే వల్లనే వారు చిన్న ఏజ్లో వారికి మ్యారేజ్ అయిన తర్వాత వారి భర్త ముందుండి వారికి చదువు నేర్పించి మహిళలకు ఫస్ట్ ఉపాధ్యాయురాలిగా, కొందరికి టీచర్గా ఎన్నో అవమానాల పాలై నేర్చుకొని చదువు నేర్పించి చదువుల తల్లిగా ఫస్ట్ ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే. వారి స్ఫూర్తితో మేమందరం ఈరోజు ముందుకొచ్చాము. ఎందుకంటే వంటింటికే పరిమితం కాకుండా ముందుకొచ్చినామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు డ్యాన్స్ చేసిందంటే, కూచిపూడి చేసిందంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చిన్న అమ్మాయిలు కూడా ధైర్యంతో ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ముందు కాలంలో అసలు మగవాళ్ళని సరికి ఒక పక్కకు ఉండేవాళ్ళం. అట్లా కాకుండా ఈరోజు మగ ఆడ తేడా లేకుండా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారంటే మహిళలు చాలా సంతోషంగా ఉంది. ఒక అటెండర్ నుంచి IAS IPS వరకు మహిళలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాజకీయంగా కూడా ఒక వార్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు అయితే తమ పిల్లల్ని చూసుకుంటూ ఇతర పిల్లల్ని కూడా సమాజానికి, మన భారతదేశానికి పనికొచ్చే విధంగా తీర్చిదిద్దుతున్న క్రమంలో మీరు మీ యొక్క సత్తాను చాటుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. కాబట్టి మేటి ఎవరు అనేది తెలుసుకొని మరి మీ అందరికీ అవార్డుల ప్రదానోత్సవాన్ని జరపడం అనేది చాలా గొప్పలైనటువంటి విషయం. మరి మీ అందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా, అలాగే ఈ అవార్డు ఇస్తున్న సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు
జడ్పీ చైర్మన్ రాజన్న గారికి, అలాగే సీనియర్ నాయకురాలు మా అక్క లలితక్క గారికి, అలాగే ఆడియో మన డిఓ గారికి, అలాగే రామలన్న గారికి, గోపాలకృష్ణ అన్న గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా వచ్చేసారంట, అలాగే ఢిల్లీ అన్న గారికి, ఆంజనేయులు అన్న గారికి, సత్యప్రకాష్ అన్న గారికి, రవీందర్ గారికి, అలాగే ఇక్కడ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోవద్దు. వెనకాల ఉన్నటువంటి మా టీచర్స్ అందరికీ, ఎదురుగా ఉన్నటువంటి మా మహిళా సోదరులు సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి మన దేశపు మొదటి పండులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరవకురా సమాజమా మహనీయులను, మరవకురా సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఎలాగైతే సంవత్సరం అంతా కూడా పండుగల పేరిట దేవుళ్ళందరినీ కూడా మనం ఏ విధంగా పూజలు చేసుకుంటున్నామో, మరి అంతకు మించి వారి జీవితాలను ప్రజల కోసం సమాజం కోసం అంకితం చేసి త్యాగం చేసినటువంటి ఇలాంటి గొప్ప వాళ్ళకు కూడా ఈ విధంగా జయంతి పేర్లు కానివ్వండి, వర్ధంతి పేర్లు కానివ్వండి, తప్పకుండా వారిని కలుసుకుంటే విధంగా పూజించుకుంటే చాలా సంతోషం. అక్క అనుమతితో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ అన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు మన పిల్లల్లో వారికి సీట్ వచ్చిందంటే అది మా జాగరశ్రీ అన్న గొప్పతనం. ఒక ఐఐటి పిల్లగాడికి రిజర్వేషన్ ఓపెన్ లో వచ్చినా కూడా రిజర్వేషన్ వర్తించకుండా కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ తొందరగానే ముగించేస్తాను. మరి సావిత్రిబాయి ఫులే గారి జీవితాన్ని మనము చూస్తే మనందరికీ కూడా తెలుసు, ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం కాబట్టి ఆమె జీవితం అనేది ప్రతి ఒక్క అంశం తను పుట్టినప్పటి నుంచి తను చాలించే వరకు కూడా తను జీవితం చూస్తే ఒక గ్రంథం లాగా ఉంటుంది. ప్రతి ఒక్క పేజీ, ప్రతి ఒక్క తన జీవిత పుట అనేది అందరికీ కూడా ఒక ఆదర్శంలాగా ఉంటుంది. తప్పితే మరి కొన్ని పేజీలు అలా ఉన్నాయి, కొన్ని పేజీలు ఇలా ఉన్నాయి, ఏదో కొన్ని సంవత్సరాలు ఆమె చేయగలిగింది అన్నది మాత్రం ఆమె జీవితంలో లేదు. ఆమె పుట్టింది ఎలాగో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మరి భర్త సహకారంతో, జ్యోతిరావు ఫులే గారి సహకారంతో చదువుకొని వచ్చిన ఆ 4 అక్షరాలనే నేనొక్కదానే కాదు బాగుపడము, నాతో పాటు తోటి మహిళలు కూడా బాగుపడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళను ఏ విధంగా కించపరుస్తున్నారో, ఏ విధంగా ఒక గదికి అంకితం చేస్తున్నారో, వితంతువులని, బాల్యవివాహాలని వాళ్ళందరినీ ఎంత హింసిస్తున్నారో ప్రతి ఒక్కటి చూసి చెల్లించిపోయింది. కాబట్టి మరి ఆ 4 అక్షరాలు నేను నేర్చుకున్నవి వాళ్ళకు కూడా నేర్పిస్తే అందులో నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటే మరి వీటన్నింటినీ కూడా అంధకారాన్ని చీల్చుకొని వాళ్ళు బయటకు వస్తారు. ఆ అంధకారాన్ని చీల్చుకొని బయటకు వచ్చినప్పుడు ఆ వెలుగు సూర్యుల్లో వాళ్ళు నడిచినప్పుడు మరి ప్రతి ఒక్క అడుగులో తన వెనకాల ఉన్న మహిళలందరూ కూడా అడుగు వేస్తూ వస్తారనేది తను ఆలోచన చేసింది ఆ 10 సంవత్సరాల టైంలోనే, 14 సంవత్సరాల టైంలోనే. మరి తను 1848లోనే స్కూల్ వేయడం అనేది ఎంత గొప్ప విషయమో కూడా మనందరికీ కూడా తెలుసు. మనకు కేవలం ఒక 4 పిల్లల్ని జమ చేసుకుని ఒక ట్యూషన్ చెప్పాలంటేనే 10 సార్లు ఆలోచిస్తాం. మరి ఉన్నవన్నీ కూడా తిరిగి అందరినీ రిక్వెస్ట్ చేసి పిలుస్తూ ఉంటాం. కానీ ఆ సమాజంలో ఆ టైంలో మరి తను ఒక స్కూల్ని పెట్టగలిగింది అంటే మరి తనకు ఉన్నటువంటి సంకల్పం కానివ్వండి, తనకు ఉన్నటువంటి నేర్పరితనం కానివ్వండి ఎంత గొప్పదో మనం అన్నీ కూడా ఇలాంటివి నేర్చుకోవాలి. మరి భర్తకు గౌరవం ఇస్తూనే, ఇంట్లో అన్ని పనులు చూసుకుంటూనే, తర్వాత సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకి ఈ సమాజం నుంచి, ఈ చెడు నుంచి వాళ్ళకి విముక్తి కల్పించాలని చాలా గొప్పగా ఆలోచించి తను ముందుకు వెళ్ళింది. అదే ధోరణిలో మరి చనిపోయిన వాళ్ళకి మళ్ళీ వివాహం చేయడం, అలాగే ఎవరైతే ఆ సమయంలో అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారితో మరి వారి యొక్క మానాన్ని కోల్పోయారో అలాంటి వాళ్ళని కూడా చేరదీసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ వివాహాలు చేయడం అనేది ఆ సమాజంలో ఆ పరిస్థితుల్లో
చాలా చాలా గొప్ప విషయాలు ఇవన్నీ కూడా. తను అలా చేయడానికి వాళ్ళ సత్యశోధక సంస్థను కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా అయితే ఒక్కొక్కరిని మనం చేయలేము. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి అనగారిన జీవితాలు చాలా కనబడుతున్నాయని తను ఏకంగా ఒక సంస్థనే ఏర్పాటు చేస్తున్నాను. సంస్థను ఏర్పాటు చేస్తే ఒకరిని కాదు ఇద్దరిని కాదు కొన్ని వందల మందిని నేను సహాయం చేయగలుగుతాను అని చెప్పేసి ఆ విధంగా కూడా ఎంతోమంది మహిళల యొక్క ప్రాణాలను కాపాడిన ఘనత వారితో పాటు పిల్లలని వారితో పాటుగా మరి చదువుని చెప్తూనే మరి ముందుకు వెళ్తూ ఇంకా చాలా రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సింది ప్లేగ్ వచ్చిన తర్వాత అంతకుముందు భర్త చనిపోయినప్పుడు కూడా మొట్టమొదటి చితికి నింపి పెట్టినటువంటి మహిళ కూడా సావిత్రిబాయి ఫులే గారు. అంటే తనకు సమాజం ఏమనుకుంటున్నారు, ఒక మహిళగా తర్వాత నా పరిస్థితి ఏంటి, ఎందుకంటే చదువు చెప్పినప్పుడే ఆమెను ఎంత హింసించారో రాళ్ళబట్టి కొట్టడం కానీ పెండతో కొట్టడం కానీ మట్టితో కొట్టడం కానీ అవన్నీ చవి చూసినప్పటికీ కూడా భర్తకు చితి పెట్టేటప్పుడు కూడా తన వెనకాడుకు వేయలేదు. ఎందుకంటే నా సమాజం నుంచి వెలివేస్తారో లేదంటే తర్వాత నా భర్త కూడా అంటలేదు తర్వాత నా పరిస్థితి ఏంటో అన్న భయానికి ఆమె లోను కాలేదు. ఖచ్చితంగా ఇది నేను చేసి తీరుతాను, ఇది చేస్తే నా తర్వాత కూడా ఈ విధంగా వాళ్ళు ధైర్యంగా ఉండగలగాలి అని చెప్పేసి ఒకటే తన ఆలోచన చేసి అంత ధైర్యవంతురాలు మన సావిత్రిబాయి ఫులే గారు. దాని తర్వాత కూడా తను ఒక అనాథ పిల్లాన్ని చాదుకొని యశ్వంత్ ఫులే గారిని తనని డాక్టర్ని చేసి మరి సమాజానికి అందించింది. ఆ పరిస్థితుల్లో ఆ సమాజంలో ఆ రోజు తను చదువుకోవడము తను నిలకడగా ఉండడమే గొప్ప అనుకుంటే మరి కొడుకును కూడా డాక్టర్ని చేయడం అనేది నిజంగా ఆమెకు శిరస్సు వంచి పాదాభివందనాలు చేసినా కూడా తక్కువే. ఈరోజు మనము అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మన సొంత పిల్లల్ని కానివ్వండి బయట వాళ్ళని కానివ్వండి చెప్పుదాము, ఇవన్నీ వాళ్ళకి నేర్పిద్దాము, వాళ్ళందరినీ కూడా తోలో పెడతాము అంటే ఒకరు వింటున్నారు ఒకరు వినడం. మన సొంత పిల్లలు అయినప్పటికీ కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు, సినిమాలకు అడిక్ట్ అయిపోయారు, లేదంటే వాళ్ళ మొండితనానికి నేను అదే నేర్చుకుంటాను ఇదే నేర్చుకుంటానని చదువు నెగ్లెక్ట్ చేయడము, లేదా ఇంకోటి పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని తప్పుదోవలో వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సమాజం ఇలా ఉంది. మరి అప్పుడు తను చెప్పగలిగింది అన్నప్పుడు మనం కూడా తనని ఆదర్శంగా తీసుకొని చెప్పి మన పిల్లల్ని దారిలో పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే ఇలాంటివన్నీ కూడా నేను అదే చెప్తున్నాను, తన జీవితంలో ప్రతి జీవిత పుట మనందరికీ కూడా ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సినంత గొప్ప గ్రంథం ఆమె జీవితం. అలాంటివన్నీ కూడా చేస్తూ చివరికి ప్లేగుతో చనిపోయినప్పటికీ తను మన మన సమాజంలో ఇప్పుడు మనందరికీ కూడా ఇప్పటికి కూడా బ్రతికున్నటువంటి లెక్క కింద మనం తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రతి సందర్భంలో కూడా మనం తనని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం జయంతి వచ్చిందా లేదా ప్రోగ్రామ్ వచ్చిందా అని కాదు, ప్రతి దగ్గర కూడా తన యొక్క ఏదైతే తను తెగ చూపించిందో ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు కూడా మనకు అవసరం పడతా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా అంతమంది జీవితం గల అంటే కారణ జన్ములు ఆ విధంగా పుడతారు భూమి మీద. మరి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి వెళ్ళినప్పటికీ కూడా మనమందరం ఈ విధంగా మన సంస్థ నుంచి బీసీటీవీ నుంచి మాత్రం, ఎందుకంటే వేరే కూడా ఉన్నప్పటికీ మరి సావిత్రిబాయి ఫులేది ఇలాంటి అవార్డ్స్ సమావేశం మాత్రం అన్నవాళ్ళు మాత్రమే చేస్తారు ఈ కార్యక్రమాన్ని. వేరే ఎక్కడ కూడా నేను చూడలేదు. ప్రతి సంవత్సరం మీ కార్యక్రమానికే ఇక్కడ రావడం అనేది కూడా చాలా ఆనందదాయకం. మరి ఇవన్నీ ఇలా ఉంటే మరి బీసీ వాళ్ళ గురించి కూడా బీసీ వర్గాల గురించి కూడా వచ్చిన ప్రతి ప్రభుత్వాలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ముందరికి ఇప్పటికీ చూసుకుంటే చాలా రకాలైనటువంటి మార్పులు వచ్చినాయి. ఎంత మార్పులు ఎన్ని విధాలుగా చేసినప్పటికీ కూడా ఇంకా కొరత మిగిలే ఉంటుంది. మరి దాన్ని కూడా ముందు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు కూడా మీ అందరినీ సహకరిస్తూ మీరు ప్రభుత్వానికి సహకరిస్తూ మనందరం కలిసి ముందుకెళ్తే ఇంకా బీసీ వర్గాన్ని ఇంకా పటిష్టంగా చేసుకొని మన సమాజానికి ఇంకా మేలు చేకూర్చే విధంగా ముందుకెళ్దామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. మేడం గారికి, మా అక్క ఆకుల లలిత గారికి, మరి ఈ జాతీయ అధ్యక్షుడు చాదల శ్రీరామ్ గారికి, జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు వినోద్ గారు, గోపాలకృష్ణ గారికి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద ఉన్న అందరికీ, వేదిక ముందున్న మీకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. బీసీల యొక్క సమస్యలు మాట్లాడాలంటే ఉద్యోగి దగ్గర నుంచి
రిటైర్ అయిన వారి దగ్గర నుంచి ఉద్యోగార్థుల దగ్గర నుంచి అందరిది ఒక సమస్య. మనం చెప్పాలంటే మీ ఓపిక అంతా అయిపోయినట్టున్నది. సన్మానం చేసుకోవడానికి వచ్చారు, సన్మానం చేయాల్సిన టైంలో స్పీచ్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కానీ మనం సన్మానం చేసుకునేటువంటి ముందు బీసీలకు మనం ఏం కాంట్రిబ్యూట్ చేయాలి, బీసీ సమాజం ఏం నష్టపోతుంది, మన నష్టాన్ని మనం ఏ విధంగా మనము రికవర్ చేసుకోవాలని ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకు అంటే బీసీల ఈ దేశం లోపల, ఈ దేశం యొక్క సమస్య ఏంటి అంటే బీసీ సమస్య. ఈ దేశం లోపల ఎవరైనా హక్కులను కోల్పోయినరు అంటే బీసీలు కోల్పోయారు. ఎందుకు అంటే ఎస్సీల యొక్క జనాభా ఈ దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల ముఖ్యంగా 18% ఉంటే వాడికి రిజర్వేషన్, 16% మన రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు 15% రిజర్వేషన్ ఉన్నది. 12% ఉన్న ఎస్టీలకి 10% ఉన్నది. 8.5% ఉన్న ఓసీలకి 10% రిజర్వేషన్ ఉన్నది. 56% ఉన్న బీసీలకి 25% ఉన్నది. ఎవరు కోల్పోతున్నారు, ఎవరు నష్టపోతున్నారు, ఎవరికి ఇప్పుడు మనం ఎవరి హక్కుల గురించి పోరాడాల్సిన అవసరం ఉన్నది, ఎవరి హక్కుల గురించి ఎవరు పోరాడాలి, పోరాడాల్సినటువంటి మనం ఒక్క పూట కానీ, ఒక గంట కానీ, ఒక రోజు కానీ సమయం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. కరుణాకర్ రెడ్డి గారు ఓసీ సంక్షేమం, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సార్ మేము చాలా వెనకబడిపోయినాం, మాకు చాలా అవకాశాలు లేవు, మాకు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పిండు. దాన్ని మనం డిమాండ్ చేయలేదు. మరి వారిని చూసైనా నేర్చుకోవాలి. ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్లో రిజర్వేషన్ ఉన్నది, కానీ బీసీలకు లేదు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాకు ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వాలి, మేము చాలా వెనకబడిపోయినాం అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జనాభా ఈ రాష్ట్రంలో 9% లోపే, వాళ్ళ రిజర్వేషన్ 10%. మరి ప్రైవేట్ సెక్టారు, కార్పొరేట్ సెక్టారు, హాస్పిటళ్ళు, కార్పొరేట్ కాలేజీలు, మరియు టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు, వచ్చేటువంటి మెడికల్ కాలేజీ, కార్పొరేట్ మెడికల్ కాలేజీలు, ఇవన్నీ కూడా బీసీలవి, మొత్తం బీసీలవే. దాంట్లో ఎంప్లాయీస్ బీసీలే. ఈ దేశం లోపల 45 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే 5 లక్షల మంది బీసీలు. ఎంత ఎక్కువ మంది ఉన్నారు? 2,50,000 మంది ఎస్సీలు ఉన్నారు, 1,20,000 మంది ఎస్టీలు ఉన్నారు. మరి ఎవరు అత్యధిక వేతనాలు పొందుతున్నారు? అత్యధిక లాభం ఉన్నటువంటి లక్షల కోట్ల నిధులిచ్చేటువంటి సాఫ్ట్వేర్ ఎవరి చేతిలో ఉన్నది? రైల్వే రిక్రూట్మెంట్ లేదు, ఏపీఎస్సీ లేదు, టీఎస్పీఎస్సీ లేదు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు. అక్కడ ఇవాళ ఒక పిఎంకేసీ లోపల చూస్తే 1,800 మంది ఎంప్లాయీస్ లోపల బీసీలు ఉన్నది 40 మంది మాత్రమే. మరి ఈ విధంగా మీకు ఎన్ని ఉదాహరణలు నేను ఇస్తాను. మొన్న మేము ప్రయోగం చేశాం. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్ వినయ్ బాబు గారు జేఎన్టీలో అపాయింట్ అయ్యి జేఎన్టీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా అపాయింట్ అయ్యారు. వారు ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. కనీసం బీసీ ఆయనకి ఇవ్వలేదు. మనం ఎమ్మెల్సీ క్యాండిడేట్గా పోటీ చేశాం. నేను మహబూబ్ నగర్ ఇన్ఛార్జి తీసుకున్నా, నాది ఖమ్మం. మహబూబ్ నగర్లో 10 days ఉన్నా. నేను మిడ్ డే మీల్స్ తిన్నా, రూములలో పడుకున్న, కింద చాపలో పడుకొని క్యాంపెయిన్ చేశాం. అన్ని స్కూల్లో పోయి చెప్తే మీకు వాస్తవం చెప్తా ఉన్నాం. మొత్తం ఎమ్మెల్సీ ఓట్లు 29,000, దాంట్లో బీసీల ఓట్లు 13,800. ఎవరు గెలవాలండి? 5 పోటీ చేస్తే ఒక ఉపాధ్యాయ సంఘాలు 5 సంఘాల నుంచి పోటీ చేస్తే 5 ఒకే సామాజిక వర్గం నుంచి పోటీ చేశారు. కానీ నేను మామూలుగానే చెప్పిన, ఇవాళ నేను ఏరు పెట్టి చూపెట్టిపోతున్నా, ఇవాళ మా బలం సరిపోకపోవచ్చు, బీసీల కోట్లు ఉన్నాయి కానీ సీట్లు తెచ్చుకునేటువంటి శక్తి మా దగ్గర లేకపోవచ్చు. ఇవాళ నేను వేరు పెట్టి చూపెట్టడం ప్రారంభించిన, ఒక్కసారి బీసీల ఓట్లు బీసీలు వేసుకుంటే గెలుస్తారు, ఎమ్మెల్సీ సీట్ అనేది తెలుసుకుంటే మీరు పోటీ చేయడానికి ఎవరు ముందుకు రారు. 5 బీసీ పోటీ చేసేటువంటి రోజు వస్తుంది. ఆ రోజు మేము తీసుకొస్తామని చెప్పిన, ఆ రోజు కోసం మనం ప్రయత్నం చేయాలి. దానికోసం మేము ప్రయత్నం చేయాలి. మీ దగ్గర రావడానికి నేను 2:30కి లేచిన రాత్రి 3 గంటలకి ఇంటి నుంచి బయలుదేరిన ఖమ్మంలో, ఇవాళ మీ డయాస్ ముందు ఇక్కడికి ఈ టైంకి వచ్చిన నేను. కాబట్టి మిడ్ డే మీల్స్ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా, పోలీసు నిర్బంధాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. మనం ప్రమోషన్ రిజర్వేషన్ మనం ఎందుకు డిమాండ్ చేయకూడదు? 86 లోపల ఇచ్చిన 44% రిజర్వేషన్ కోర్టు మీరు పాపులేషన్ స్టాటిస్టిక్స్ ఇవ్వండి, మీకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు.
86లో 44% ఇచ్చినటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ రిజర్వేషన్ ఇవాటికి ఇంప్లిమెంట్ కావట్లేదు. అంటే ఇంప్లిమెంట్ చేయట్లేదంటే ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోవడం మన తప్పు కదా. అసలు ఏమన్నా ధర్నా చేశారా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ధర్నా చేశారా? ఏమైనా పీటింగ్ అయినా, ఏమైనా అరెస్ట్ అయ్యారా? మనం వీళ్ళు నిద్రపోనటువంటి పోరాటం. జాగ్రత్త ఎప్పుడు పైన చేస్తారో ఎప్పుడు ఇంటికి పోతారో తెలియదు. మేము ప్రయత్నం చేస్తున్నాం, కానీ సపోర్ట్ లేదు. మాకు కావాలి, మా రిజర్వేషన్ పెంచాలి. ఇవాళ నిరుద్యోగుల పరిస్థితి ఏంటండి? రిక్రూట్మెంట్ లేవు. ఈ రోజు కరెక్ట్గా నింపాలంటే ఆర్టీసీలో ఇవాళ 43,000 మంది పనిచేస్తూ ఉన్నారు. ఆర్టీసీ నడవాలంటే 1,80,000 మంది కావాలి. ఎన్ని పోస్టులు రిక్రూట్ చేయాలి చెప్తున్నాం. మేము చైర్మన్ గారికి రేపు రిప్రజెంటేషన్ ఇస్తాం. ఏమండి, మా నిరుద్యోగులకి 50 నుంచి ఒక 50-60,000 మంది రిక్రూట్మెంట్ ఇవ్వండి, 15,000 శాలరీ ఇవ్వండి, 4 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ చేయండి. అది ఆదాయ వనరు వచ్చేటువంటి సెక్టార్. అది నాన్ ప్రాఫిటబుల్ కాదు, అది ఒక అటానమస్ బాడీ ఉన్నటువంటి సెక్టార్. కాబట్టి ఆర్థికంగా ఉన్నటువంటి వనరులని రిక్రూట్మెంట్ చేయాలి. మా బీసీలం అంటే కాంట్రాక్టు, కాంటింజెంటు, అవుట్ సోర్సింగు, గెస్ట్ లెక్చరరు ఇవి కాదండి. మేము రెగ్యులర్ పోస్టులు చేయాలి. వృత్తి లోపల ఏదైనా నష్టం జరిగితే మా కుటుంబానికి రక్షణ ఉండాలి. మేము రిటైర్ అయితే పెన్షన్ కావాలి. ఎందుకంటే చదువుకున్నోడికే ఉద్యోగం ఉంది. ఇవాళ చదువులేనటువంటి బీసీలు సావిత్రిబాయి పూలే అంటే ఎవరు తెలియదు, మనం కూడా చెప్పట్లేదు. మనం సన్మానం చేసుకోవడానికి వస్తున్నాం తప్ప సావిత్రిబాయి పూలే ఎవరు, ఏం చేశారు, ఇక్కడ ఈ లోకల్లో మన ఆకుల లలితక్క ఏం చేస్తున్నారు, దేనికోసం పాటుపడుతున్నారు చెప్పేటువంటి మనం లేవు. కాబట్టి మనకు హక్కు రావాలంటే ఏం చేయాలి? పోరాటం చేయాలి. పోరాటం చేయడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఒకసారి చేతులెత్తండి, ఎంతమంది రెడీగా ఉన్నారో. ఏమైనా ధర్నా పెడితే రావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చూడండి, సగం మంది అసలు వస్తారా తర్వాత వస్తారా అనేది సగం మంది చేతులెత్తారు. కాబట్టి మన యొక్క హక్కు రావాలంటే పోరాటం ఒక్కటే. ప్రభుత్వానికి మన నుంచి థ్రెట్ ఉందంటే, మన నుంచి భయం ఉందంటే, కుర్సీ మన వైపు చూస్తుందంటే ఖచ్చితంగా మన హక్కులు నడిచి వస్తాయి. లేదంటే సగం పోయినాయి, ఇంకా మొత్తం పోతాయి. గాంధీ శిబిరం అయిపోతాం. ఎటువంటి హక్కులు లేనటువంటి సెకండరీ సివిలిజాన్ని దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల బీసీలు మిగిలిపోతారు. కాబట్టి మనం ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాల్సిన సమయం ఇది. కాబట్టి సన్మానం చేసుకుంటున్నాం, అదొక భాగం కావచ్చు, కానీ ఇదే ఫంక్షన్ కాదు. దయచేసి మీరు నన్ను క్షమించాలి. మనం ఎక్కడికక్కడ గెరావ్ చేసి ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలి, చట్టాన్ని ప్రశ్నించాలి, ప్రభుత్వాలను ప్రశ్నించాలి. మన హక్కులు వచ్చే వరకు రేపు మన బిడ్డలు, మనదే లాస్ట్ జనరేషన్ గవర్నమెంట్ జాబ్స్కి. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ లేనప్పుడు ప్రైవేట్ జాబ్ బీసీలు ఏం చేయాలి? ఏం ఆర్థిక వనరులు ఉన్నాయి? ప్రైవేట్ సెక్టర్లో మనం ఏమున్నాం? మనకేమున్నాయి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి? ఇవాళ కార్పొరేట్ సెక్టర్ లోపల ఎవరు చేతిలో ఉంది కాబట్టి ఎవరి జాబ్స్ ఉన్నాయి? మీరు ఒకసారి లెక్క చూడండి. అన్నిటిలో చెప్తా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్లని బీసీలవి. ఈ రాష్ట్రం లోపల 2,65,000 మంది మాత్రమే రెగ్యులర్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్, కాంటింజెంట్ ఉన్నారు. మరి వాళ్ళందరూ బీసీ, ఎస్సీ, ఎస్టీనే. కాబట్టి రెగ్యులర్ పోస్టుల కోసం ప్రయత్నం చేయాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇంకొకరిగా వింటూ ఆలోచనలో పడిపోయారంటే హ్యాట్స్ ఆఫ్ సీనన్న. సమాజానికి ఉపాధ్యాయుల బాధ్యత చాలా ఉంటుందండి. మరి మా ఉపాధ్యాయులకు అందరికీ కూడా మా లీడర్ అని చెప్పాలా? డిఓ గారికి గట్టిగా ఒకసారి చెప్పట్లు. వాస్తవానికి ఇందాక గోపాల్ సార్ చెప్పినట్టుగా పడిలో వాస్తవానికి చాలా సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు గురువు అంటే మనం అక్కడి నుంచి వస్తున్నాడు, ఇక్కడ భయపడేవాళ్ళు, ఒక విలువలు ఉండేవి. కానీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ సమావేశానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు రాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే స్టేట్ బీసీఈఓ అధ్యక్షులు మిత్రులు శ్రీనివాసరావు గారికి, అలాగే మాజీ శాసనసభ్యురాలు సోదరుమణి ఆకుల లలిత గారికి, ఈ నగర మేయర్, నగర ప్రథమ పౌరురాలు
మా సోదరుమణి దండం కిరణ్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మా భక్తవత్సలం గారికి, ఆంజనేయ గారికి, సత్యప్రకాష్ గారికి, మరి రెడ్ క్రాస్ ఇప్పుడే వివేకానంద స్వామి జయంతి సందర్భంగా గడ్డి కూడా గురి చేసి వచ్చిన పెద్దలందరూ, అట్లాగే మా గడిల శ్రీరామ్ గారికి, మా జిల్లా సెక్రటరీ గోపాలకృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న ఇంకా సోదరులు ఉపాధ్యాయులు, ముందున్న మా రమణ స్వామి, ముందున్న ఉపాధ్యాయులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాము. మా మేయర్ గారు చాలా మాట్లాడారు. సావిత్రిబాయి బయోడేటా గురించి సవివరంగా చెప్పడం జరిగింది. మరి సావిత్రిబాయి మహారాష్ట్రలో సాత్గాం జిల్లాలో నయాగాం అనే గ్రామంలో 3 జనవరి 1831 నాడు నిర్మించడం జరిగింది. అయితే మనము 3 నాడే జయంతి ఉత్సవాలు చేసుకోవాలి. మరి దానికి బదులు మనం అందరికీ అవార్డ్స్ ఇవ్వాలి కాబట్టి, సన్మానాలు చేయాలి కాబట్టి ఈరోజు మరి DCTU తరపున ఈరోజు చేసినందుకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎవరైతే ఉన్నారో సన్మాన రైతులు సావిత్రిబాయి వారసులు, పులే వారసులు, మీ అందరికీ మరొకసారి స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఉద్యమ నాయకురాలు, భారతదేశంలోనే సంస్కర్తలో ఒక మహానాయకురాలు. మరి ఆమె ఇప్పుడున్న బ్రిటిష్ పాలనను కూడా గడగడలాడించిన మహానాయకురాలు ఆమె. మరి ఆమె మైనర్ ఏజ్లోనే జ్యోతిరావు పులేను వివాహమాడి, మరి అప్పుడున్న ఏదైతే స్త్రీ మీద ఉన్న దురాచారాలు, సాంస్కృతిక సాంప్రదాయాలకు ఎదురొడ్డి భారతదేశంలోనే అప్పుడు స్త్రీకి విద్య లేదు, స్త్రీ అంటే వంటింటి కుండెగా ఉండాలని ఆ రోజుల్లో, ముసుగు ధరించాలని ఆ రోజుల్లో, మరి సావిత్రిబాయి పులే బయటకు వచ్చి మరి జ్యోతిరావు పులేను పెళ్లి చేసుకొని మరి ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు. భర్త ఈమె సర్ది తీసుకుపోయి అక్కడ ఉన్న మరి ఒక చెట్టు కింద కూడా పాఠశాల పెట్టి పాఠాలు నేర్పిన మహానాయకురాలు సావిత్రిబాయి పులే. అట్లాగే 1848లో పుణేలో ఒక పాఠశాల నెలకొల్పింది. మరి 9 మంది పిల్లలున్న ఉపాధ్యాయురాలుగా వాళ్ళకు పాఠం చెప్పిన ఘనత ఆమె. చాలా అవమానాలు భరించింది ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఉన్నత వర్గాల నుంచి మరి ఆమె స్కూల్కి వెళ్తూ ఉంటే తిట్టడము, బురద జల్లడం ఇటువంటి కూడా సమాజం చేయడం జరిగింది. దానికి ఎదుర్కొని మరి బురద జల్లిన చీరతోనే స్కూల్కి వెళ్ళి చీర మార్చి పిల్లలకు పాఠాలు నేర్పి మళ్ళీ వచ్చేటప్పుడు అదే చీరతోనే వస్తూ ఉంది. ఇట్లా చాలా అవమానాలు భరించింది. ఒక్కసారి అయితే ఒక వ్యక్తికి చెంప మీద పెట్టమనేసి అవమానం భరించలేదు. అటువంటి మహానాయకురాలు సావిత్రిబాయి పులే. మరి ఆమె ఇంతింతాయి వట్టింతాయి అన్నట్టు మరి ఆ రోజుల్లో అతి తొందరలోనే 3 సంవత్సరాల్లోనే 70 పాఠశాలను నెలకొల్పిన ఘనత ఆమెకుంది. కాబట్టి మరి ఈరోజు మీరంతా సావిత్రిబాయి పులేకు వారసులుగా, మరి నా దృష్టిలో కులాలు 2. ఒకటి హ్యావ్స్, రెండోది నాట్ హ్యావ్స్. ఒకటి ఉన్నోళ్ళ కులం, 2 లేనోళ్ళ కులం. నేను కూడా మీ కోవకు చెందిన వ్యక్తిని. ఎందుకంటే చాలామంది అంటారు మరి ఉన్నత
కులాలు పుట్టినావు కదా అంటే నాకు ఉన్నత కులాలు పుట్టిన నా మెంటాలిటీ అంతా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఎందుకంటే మా గ్రామంలో సరౌండింగ్ మేము తెలుసుకుంటూ ఉంటాం. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఉంటాం. మామ తాత కాక ఇట్లా పిలుచుకుంటూ ఉంటాం. కాబట్టి మరి ఈ కులాలు మీరు కూడా ఒక యూనిట్గా ఉండి మరి ఖచ్చితంగా ముందుకు సాగాలని చెప్తూ మరి పులేను ఆదర్శంగా తీసుకోవాలని చెప్తూ ఈరోజు సన్మానాలు చేస్తూ ఉన్నారు. 70 మందికి సన్మానాలు జరుగుతూ ఉన్నాయి. టీచర్స్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మంచి కార్యక్రమం. ఎందుకంటే మనము ఉత్తమంగా ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ రెగ్యులర్గా సిస్టమేటిక్గా చేసిన వాళ్ళకు సన్మానాలు చేయడము మంచి సాంప్రదాయం. వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం నిజామాబాద్ బీసీటీ ద్వారా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనము కోరుతా ఉన్నాం. ఇంతకుముందు చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చిండ్రు. మరి మోడీ గారు 33% మహిళలకు రిజర్వేషన్స్ చేస్తూ ఉన్నాడని చెప్పి, కానీ చట్టం కాలే, ఇంప్లిమెంట్ కాలే. అదే గతంలో చెప్పుకోకూడదు కానీ గత ప్రభుత్వం కూడా సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తూ మా జడ్పీ ఉంది 27 మంది జడ్పీటీసీలో 14 మంది పాల్గొన్నారు. అట్లాగే నామినేటెడ్ పోస్టులో కూడా మార్కెట్ కమిటీలో కానీ వైన్స్లో కానీ ప్రతి దాంట్లో మరి రిజర్వేషన్ పాటించడం జరిగింది. మరి మాకు జరుగుతూ ఉంటుంది, తప్పలేదు. ఎందుకంటే ఆయుధం మన దగ్గర ఉంది. ఓటనే ఆయుధంతో మనకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటారు, నచ్చిన గవర్నమెంట్ తీసుకొని వస్తాం. కాబట్టి నేనైతే మరి ఈ పార్టీలు పక్కన పెట్టా, పార్టీలు ఏం లేవు, అందరికీ నాతో సహకారం చేస్తాం. ఎందుకంటే పార్టీలు నేను పార్టీలు ఎప్పుడు చూడాలంటే ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీలు వాళ్ళ మేనిఫెస్టో. కాబట్టి ఎలక్షన్ తర్వాత మనం అందరికీ మరి మన శ్రీనివాస్ కూడా ఉన్నారు, అందరికీ జాతీయ అధ్యక్షుడు బీసీ. కాబట్టి బీసీలను అందరినీ ఐక్యం చేసే వ్యక్తిస్తాను. కాబట్టి ఇలా పార్టీలు ఇంకోటి లేవు. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి చాలా మాట్లాడాలి. ఎందుకంటే ఉద్యమ నాయకులం, మైకు మాకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మరి గంటలైనా మాట్లాడచ్చు, టైం లేదు. మరి సీనన్న కూడా మాట్లాడాలి, మాట్లాడితే తన కూడా అదనంగా మాట్లాడతారు. చాలా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మీ అందరి ద్వారా మా ద్వారా కోరేది ఏంటంటే పులే దంపతులకు భారతరత్న అవార్డు వారి విగ్రహాలు కూడా పార్లమెంట్ ముందు వారిద్దరి విగ్రహాలు పెట్టాలి. అట్లాగే ఒక నేషనల్ యూనివర్సిటీ, ఒక యూనివర్సిటీకి పులే పేరు, సావిత్రిబాయి పులే పేరు పెట్టాలి. ఇలా చాలా ఉన్నాయి. అట్లాగే సావిత్రిబాయి పులే చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలి. అట్లాగే 5 ఎకరాలు స్మృతి వనము ఏర్పాటు చేయాలి. అట్లాగే అన్ని జిల్లాల్లో కాంస్య విగ్రహాలు కూడా పెట్టాలి. మరి మీతోని కూడా నేను ఏకీభవిస్తూ మరి ఇవన్నీ ఖచ్చితంగా మరి మన దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు, స్టేట్ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులు మీకు సంబంధించింది ఖచ్చితంగా మరి ఆనాటి మహానాయకురాలు కోరికలు మీ ముందున్న ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్తూ మరి ఇంత మంచి సమావేశాన్ని గతంలో చెప్పింది వినోద్ అన్నాడు. మరి చైర్మన్ గారు మీరు మధ్యలో మాట్లాడి వెళ్తారా, లాస్ట్ దాకుంటారా అని. ప్రతి సంవత్సరం నన్ను పిలుస్తూ ఉంటాను. నేను మీలో ఒకరిని, నేను చెప్పిన ఒకరినే నేను లాస్ట్ వరకు ఉంటాను. తెలుసు గోపాలకృష్ణ కూడా. దేశపతి శ్రీనివాస్ గారు ఒకసారి జడ్పీ మీటింగ్ కాదు మీటింగ్ పెట్టి ఆయన అడిగారు, మరి మీరు చైర్మన్ గారు మాట్లాడేస్తారా లాస్ట్ వరకు ఉంటారు.
అంటే నేనేం చెప్పినట్టే నేను లాస్ట్ వరకు ఉంటా, లాస్ట్ మీటింగ్ కంప్లీట్ అయినాక చేస్తాను. అప్పుడు ఏమన్నాడు తెలుసా దేశపతి శ్రీనివాస్ గారు, చాలామంది ప్రజాప్రతినిధులు నాకు ఏదో ఉన్నది, అర్జెంట్ ఉంది, నాకు మీటింగ్ ఉందని లేకున్నా కల్పించుకొని క్రియేట్ చేసేస్తారు. మరి మీరేమో లాస్ట్ వరకు ఉంటాను గ్రేట్ ప్రజాప్రతినిధి అని చెప్పి, ఎందుకంటే ఒక నాయకుడు వెళ్ళిపోతే ఇప్పుడు దళితం వెళ్ళిపోయింది, సగం మార్క్ కాలేదు. అందుకే డిస్టర్బ్ కాకూడదని చెప్పేసి 70 మందికి మరి సీనన్నా నేనున్నా అంతా ఉన్నది, ఈ 70 మందికి సన్మానం చేసినాకనే నేను ఎంత అని చెప్తూ ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి జిల్లా బీసీ ఈయు అధ్యక్షులు, కార్యదర్శి, వాళ్ళ కమిటీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ గవర్నమెంట్ టీచర్స్, జడ్పీ టీచర్స్ అనేటువంటి ప్రమోషన్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సార్. మేము ఒక పీజీహెచ్ఎం దాకానే ఉంటున్నాం. లెక్చరర్గా ఆ వైపు వెళ్ళాలంటే గవర్నమెంట్ వైపు వెళ్ళాలి. జిల్లా పరిషత్ యొక్క ఎడ్యుకేషన్, జిల్లా పరిషత్ ఎడ్యుకేషన్ అనేది సార్ మన 10th క్లాస్ వరకు ఉంది సార్. ఆ ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ వరకు కూడా జిల్లా పరిషత్ ఎడ్యుకేషన్ కనుక తీసుకెళ్తే మా జిల్లా పరిషత్ టీచర్లందరూ కూడా లెక్చరర్లు జిల్లా పరిషత్ ఎడ్యుకేషన్ తీసుకెళ్తారని కోరుతున్నాను. ఎందుకంటే సార్ ఎంఎస్సీ ఎంఎడ్ చేసినటువంటి లెక్చరర్స్ ఎంతో మంది ఉన్నారు. 10th వరకే ఉంది సార్ మన జిల్లా పరిషత్ ఎడ్యుకేషన్. దాన్ని కొనసాగించి డిగ్రీ వరకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. వైభవ లక్ష్మి వ్రతం చేస్తే ఎంత నిష్ఠగా ఓపికగా ఉంటామో, ఒక రోజా చేస్తే సాయంత్రం అజాయ్యే వరకు ఎంత ఓపిక ఊముండకుండా ఉంటామో, నిష్ఠతో చేస్తామో, జాజల సీనన్న మాట్లాడినప్పుడు కూడా అదే నిష్ఠను మీరు వహించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్న అట్టడుగు దమ్మున్నటువంటి నేత. ఆయన చెప్పే మాటల్లో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి మనము రాబోయే తరాలకు ఏ రకంగా ఉండాలో మనం నేర్చుకుందాం. దయచేసి చాలామంది మహిళలు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినాయి. సీనన్న అందుకనే చేతులు లేపమన్నప్పుడు ముందుగా మీకు అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు సావిత్రిబాయి పూలే బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు వినోద్ గారు, జనరల్ సెక్రటరీ గోపాలకృష్ణ గారు, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలన్న రమణన్న గారు, అందరికీ ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున మా యొక్క సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఇప్పటిదాకా చాలామంది పెద్దలు మాట్లాడారు. ఏకంగా మా గోపాలకృష్ణ చెప్పాడు, మనకి ఇష్టమైన దేవుడు, మనకి ఏ దేవుడైతే ఇష్టమైందో ఆ దేవుడి పేరు మీద ఆ రోజంతా ఉపవాసం ఉంటాం. ఎందుకంటే మాట్లాడే వక్తలు మాట్లాడేటప్పుడు ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు అంటుంటే మాట్లాడాలనుకున్న సబ్జెక్టు కూడా మాట్లాడలేకపోతాం. ఏ ఉద్యమం విజయవంతం కావాలన్నా ప్రపంచ దేశాల్లో 2 క్రైటీరియా మీద ఆధారపడి ఉన్నాయి. ఒకటి చదవడం నేర్చుకోవాలి, 2 వినడం నేర్చుకోవాలి. చదవడం అంటే పుస్తకాలు, మనకు ప్రపంచ జ్ఞానం మనకు రావాలంటే పుస్తకాలు, ప్రతి రచయితలు కానీ మార్కెట్లో వచ్చినటువంటి ప్రతి పుస్తకం చదవాలి. అదేవిధంగా ఎవరైనా వక్తలు మాట్లాడేటప్పుడు వినాలి. ఈ 2 మనం అలవర్చుకుంటే మన లైఫ్లో సక్సెస్ అనేది, విజయవంతం అనేది 100% ఉంటుంది. ఈరోజు ఉపాధ్యాయులు అంటే మామూలు వ్యక్తులు కాదు. ఇంతకుముందు మా గోపాలకృష్ణ అన్నాడు, ఏమని, మా ఊళ్ళు ప్రమోషన్లు ఇస్తే జడ్పీ చైర్మన్ గారు ప్రిన్సిపల్ అవుతారు, హెడ్ మాస్టర్లు అవుతారు. నేను అంటున్నా, మీరు ప్రిన్సిపల్లకు హెడ్ మాస్టర్లకే పరిమితం కావద్దు. ఒక మాయమంత్రి లెక్క ముఖ్యమంత్రి కావాలి. ఆశయం, లక్ష్యం అనేది గట్ల ఉండాలి. బాయిల కప్పలెక్క నేను ఈ బాయిలనే ఈత కొడతా, నా శక్తి ఇంతే ఉంది, నేను ఇంతే ఎదగగలుగుతా అని చెప్పి మనం గిర్రగీసుకుంటే మన లైఫ్ దానికే పరిమితమైతే తప్ప ఇలా ఒక ఉన్నతమైనటువంటి ఆశయం వైపు మనం పయనించలేము. ఈరోజు మీకు అందరూ తెలుసు, యువజన దినోత్సవం. ప్రత్యేకంగా ఈరోజు ఏంది,
జాతీయ యువజన దినోత్సవం. వివేకానంద స్వామి ఏం చెప్తాడు? వివేకానంద స్వామి చెప్పేటువంటి సూక్తులు మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. హుందాతనం అనేది ఒక మాట చెప్తాడు. హుందాతనం అనేది నువ్వు వేసుకునే దుస్తులతో రాదు, నువ్వు వ్యవహరించే తీరును బట్టి వస్తుంది అంటాడు. నేను సూటు బూట్ వేసుకుంటా, తెల్ల బట్టలు వేసుకుంటా, నేను పోయి తన్ను సిప్పై మా వినోదులు ఒక మాట అంట, ఏదైనా వల్గర్గా మాట్లాడతా. నేను సూటు బూట్ వేసుకున్నా లేదా ఇంకో రకంగా ఉన్నా, నా మాట్లాడే భాష మంచిగా లేకపోతే ఆయన నాకు గౌరవించాడు. చినిగిపోయిన బట్టలను వేసుకో కానీ, లేదా నువ్వు ఏ రకంగా ఉండు కానీ, నువ్వు మాట్లాడే భాష, నీ వ్యవహారం చాలా చక్కగా ఉండాలంటాడు. అదేవిధంగా ఇంకో మాట చెప్తాడు, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అంటాడు. మనం స్ట్రెంగ్త్ కాకపోతే ధైర్యశాలికి ఒకటే నాడు చావు, పిరికి పండగ మాత్రం రోజు చావు అని చెప్పి స్వామి వివేకానంద చెప్తాడు. ఉపాధ్యాయులకు మిక్కిలి చెప్పవలసిన అవసరం లేదు. డిఎస్సి నోటిఫికేషన్ వస్తే నేనంటా చాలా మీటింగ్లు అంటా, గ్రూప్ 1 అన్న ఈజీ కొట్టొచ్చు, ఇంచుమించు యూపీపీఎస్లో సివిల్స్ అన్న ఎగ్జామ్స్ ఈజీ కొట్టొచ్చు, కానీ టీచర్ జాబ్ కొట్టాలంటే ఇలా మామూలు విషయం కాదు. 30,000 టీచర్ పోస్టులు ఉంటే ఇలా 30 లక్షల మంది రాసేటువంటి అవకాశం ఉండేది ఇలా ఉపాధ్యాయ రంగం. పుస్తకాలను వడబోసి రాత్రి బౌలు ప్రపంచ చరిత్ర చదివి మొత్తం ఈ జ్ఞానం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, ఈ మానవులు ఏంటి, ఈ సమాజం ఏంటి, వీళ్ళ జీవిత చరిత్ర ఏంటని చెప్పి వడబోసి 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 బిఎస్సిలో రాస్తే మీరు టీచర్లు అయ్యారు, పుస్తకాలు చదివితేనే అయ్యారు, జ్ఞానం సంపాదించుకుంటున్నారు. కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ చెప్పవలసినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నా. అయినప్పటికీ సామాజిక అంశాలు చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇవాళ హైదరాబాద్కి వెళ్ళి 4 గంటలు జర్నీ చేసి వచ్చి మీ ముందర కనపడి లేదా దండేసి దండం పెట్టి మేము వెళ్ళిపోవడానికి వచ్చినామా? ఈరోజు ఈ మీటింగు అవార్డు ఇస్తున్నారు, గొప్ప గొప్ప వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తారు? ఏమిటికి మనకు అవార్డు? ఏ విధంగా అవార్డు తీసుకొని మనం ఏం చేయాలి అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ మనిషి అయినా కూడా ఈ జీవితంలో మనం పర్మనెంట్గా ఈ జీవితంలో బతకడానికి రాలేదు. ఉన్నన్ని రోజులు ఏం సాధిస్తాము, ఏం చేస్తాం అనేది ముఖ్యం. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మహనీయులు ఉన్నారు, ఆ బ్యానర్ మీద మహనీయులు ఉన్నారు. నేను అంటున్నా, టాటా బిర్లాల బొమ్మలు ఎందుకు లేవు, ఆదాని బొమ్మ ఎందుకు లేదు, లేకపోతే రిలయన్స్ కంపెనీ బొమ్మ ఎందుకు లేదు? మరి మహనీయుల బొమ్మలు ఎందుకున్నాయి? మహనీయుల బొమ్మలు ఇక్కడే కాదు, మహనీయుల బొమ్మలు ఇక్కడే కాదు, భూగోళం ఉన్నంత వరకు, ఈ భూగోళం ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వాళ్ళ జీవించే ఉంటారు. కానీ స్వార్థం కోసం ఆస్తు సంపాదించుకొని నాది 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 అని చెప్పిన వాళ్ళ చరిత్ర ఉంటుందా? అందుకోసమే అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు, జాతి కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతామని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. మీరు చూడండి, వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసం జీవిస్తే, వాళ్ళ కులం కోసం వాళ్ళు జీవిస్తే వాళ్ళ చరిత్ర నిర్మాతలు అయ్యేవారు కాదు. వాళ్ళకంటూ చరిత్రలో ఒక పేజీ ఉండేది కాదు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఫేస్బుక్లో బుక్ అయి, యూట్యూబ్లో లీనమై, సెల్ ఫోన్కు బందీ అయిపోయి, అదేవిధంగా సమాజ హితం బంద్ పెట్టేసి మనము, మన కుటుంబము, మన జీతము, మన శాలరీ, మన కుటుంబము, మన పిల్లలు దానికే పరిమితమైనామా? లేదా సావిత్రిబాయి పూలే లెక్క, మహాత్మా జ్యోతిబా పూలే లెక్క చరిత్రలో మనకంటూ ఒక పేజీ సృష్టించుకుందామా? ఒకసారి మీరందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, ఒక విషయం చెప్తున్నా, ఒక విషయం మీకు గుర్తు తెలుసుకున్నా.
సావిత్రిబాయి పూలే అవార్డు అందుకునేటప్పుడు మన శరీరంలో రక్తం సలసల సలసల మసిలిపోవాలి. ఎందుకు? సావిత్రిబాయి పూలే అనుకుంటే ఇలా ఆమెకు పిల్లలు లేరు. 13వ ఏటనే పూలే గారికి అందరూ పెళ్ళి అవుతుంది. పెళ్ళి ఆమెను మనల్ని ఏమంటారు, ఎక్కడ అనిమల్ని గూగుల్లో సెర్చ్ చేయి, ఎంజాయ్ చేద్దాం, ఎక్కడెక్కడో పోయి తిరిగి వద్దాం, ఫ్లైట్ టికెట్ తీసుకుందాం, పోయొద్దాం అంటారు. కానీ మహాత్మా జ్యోతిబా పూలే పెళ్లి చేసుకున్న తర్వాత తన చిన్నారి భార్యని ఒడిలో తీసుకుని ఆమెకు చెప్తాడు, అమ్మ ఈ సమాజంలో అసమానతలు ఉన్నాయి, కుల వివక్షత ఉన్నది, లింగ వివక్షత ఉన్నది. ఈ సమాజం అంతా అసమానత తొలగిపోయి, లింగ వివక్షత, కుల వివక్షత తొలగిపోయి సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, అంతిమంగా సమాజం రావాలి. ఈ సమాజం రావాలంటే మనం మన లైఫ్ ఎంజాయ్ చేయొద్దు, మనకు పిల్లలు వద్దు, మనకు కుటుంబం వద్దు. ఇవాళ మహిళలు ఎక్కువ చదువుకునేటువంటి మహిళలు కాబట్టి మహిళలు బాగుపడాలంటే, మహిళల జీవితాల్లో వెలుగులు రావాలంటే అక్షరాన్ని ఆయుధంగా చేసుకోవాలి. ఆ అక్షరాలని దిద్దిచ్చి అనగానే వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు ఇలా మహాత్మా జ్యోతిబా పూలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అట్లాంటి మహానుభావుడు యొక్క భార్య సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే ఆమె చివరి వరకు అన్న చెప్పిండు, చదువు నేర్పి ఎన్నో అవమానాలకు గురై పీడగలిన జీవనం మార్చుకొని చదువు నేర్పి చివరికి ప్రేమ వ్యాధులకు సేవ చేస్తూ ఇవాళ ప్రజల్లోనే జీవించి ప్రజల్లోనే మరణించినది. నేను అంటున్నా, పూలే మహనీయుల దంపతులకు చావు లేదు. ఉన్నారా చెప్పండి, మీరే ఉన్నారా చావు వాళ్ళకు? వాళ్ళు ఈ ఆకాశం, భూగోళం, ఈ భూమి ఉన్నంత వరకు వాళ్ళు జీవించే ఉంటారు. మరి మనం అట్లాంటి జీవితం కావాలా? మనం అట్లాంటి జీవితం ఎంచుకున్నామా? లేకపోతే ఫోటోల కోసం ఆ ఫోటోలు పెట్టుకొని స్టేటస్లు పెట్టుకొని, లేకపోతే బంధువులలో లేకపోతే ఫ్రెండ్స్లలో గొప్ప చెప్పుకోవడానికి కోసమా? అట్లా ఎవ్వరు కాదు. మీకు తెలుసు, కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు నీకు కరోనా వచ్చిందంటే బంధువుల దగ్గరికి వచ్చాడా? ఏ చుట్టమైన దగ్గరికి వచ్చాడా? నీ ఆస్తులు పంచుకున్నోడు దగ్గరికి వచ్చిందా? కరోనా వచ్చిందంటే నీ ఆడకట్టుకే రాలే, నీ ఊరికే రాలే. అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, మన జీవితం కూడా ఇలా 1000 ఏళ్ళు బతకనికి రాలే. ఉన్న జీవితాన్ని సమాజం కోసం, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎవరైతే అణచివేయబడినటువంటి కులాలు ఉన్నారో వాళ్ళ కోసం ఈ జీవితం ఉపయోగించండి. ఖచ్చితంగా మీరు నిజంగా మహానుభావులైనటువంటి పూలే, సావిత్రిబాయి పూలే నిజమైన వారసులు మీరే అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా నేను ఇంటే మీటింగ్లకు వచ్చినప్పుడు అన్న టీ తాగుదా మా ఇంటి అంటాడు. పోయినప్పుడు టీ తాగి పోయినప్పుడు నేను పోగానే ఆ డోర్ పక్క పెట్టి పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు రకరకాల దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి. కొంతమంది అయితే బాబాల పేరుతోటి బట్టలు లేని బాబాలను కూడా పెట్టుకుంటారు. నేను అడిగిన ఒక దగ్గర పోయినప్పుడు, కేవలం నాయన ఇంక బట్టలు లేవు, ఇంకెందుకు పెట్టుకుర్రా, చిన్నపిల్లలు ఉన్నారు ఆయన అంటే, అన్నా నీకు తెలియదా, ఈయన కర్ణాటక బాబా, ఈయన కన్నా మహిమలు ఎక్కున్నాయట, ఈయనని కొలిస్తేనట బ్రహ్మాండంగా మా బతుకులు మారుతాయట. నేను చెప్పిన ఎంత అమాయకులు ఉన్నారు నాయన. వాని దాచారం బాగాలేకనే బట్టలు దొరుకునేవాడు, వాని దాచారం మంచి లేకనే ఎక్కడెక్కడ సాధువుల సన్యాసాలు తిరుగుతున్నాడు. కానీ మన బాబాలు వాళ్ళు కాదు, నిజమైన బాబాలు ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇవాళ స్వామి వివేకానంద, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, వాళ్ళ బొమ్మల్ని ఇంట్లో పెట్టుకోండి. వాళ్ళని చూసినప్పుడల్లా నీ శరీరంలో రక్తం స్ఫూర్తి పొందాలి. ఈ పిల్లలు కూడా ఇవాళ ఒక శక్తివంతులు అవుతారని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. ఇక్కడ పిల్లలు కూడా వచ్చారు పాపం. నేను మీకు ఒకటి గుర్తు చేయాలి, ఒక వీరుల యొక్క స్ఫూర్తివంతమైనటువంటి ఫోటోలు పెట్టుకుంటే మీ పిల్లలు కూడా అడుగుతారు, మమ్మీ ఈ బొమ్మ ఎవరిది అని అడుగుతారు. ఆ బొమ్మ ఎవరిది అన్నప్పుడు ఆ బొమ్మ చరిత్ర నువ్వు చెప్పవలసి వస్తుంది. ఆ బొమ్మ చరిత్ర చెప్పినప్పుడు నీ పిల్లలు, నీ కొడుకు బిడ్డ ఒక స్ఫూర్తి పొందుతారు. ఓ ఇట్లాంటి వీరుల వాళ్ళు, ఇట్లాంటి ధైర్య సాహసం చేసే వాళ్ళ, ఇట్లాంటి పోరాట యోధుల తోవలోనే, దారిలోనే నేను కూడా పయనిస్తా అని చెప్పి వాళ్ళు కూడా మానసికంగా, శారీరకంగా వాళ్ళు అత్యంత శక్తివంతులుగా తయారవుతారు. లేకపోతే నువ్వు భావాలను, లేకపోతే దేవుళ్ళను పెట్టుకో
పెట్టుకోండి, నేను కాదంటే మీ సెంటిమెంట్ పెట్టండి, దేవుళ్ళు పెట్టండి, నేనేమంటలేదు. కానీ రకరకాల తెలిసి తెలియని బొమ్మలు పెడితే ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇంట్లో పిల్లవాడు జన్మిస్తాడు, పెరుగుతుంటాడు. ఆ పిల్లవాడికి అసలు భయం లేదు. అమాస చీకడు అద్దమ రాత్రి అయినా నువ్వు ఏడికైనా పోయిరా అంటే పోయేస్తాడు. నువ్వు అసలు భయం అనేది లేదు. కానీ ఒకరోజు టీవీ చూసుకుంటా వాళ్ళమ్మ సినిమా పెట్టిందంటే ఏ సినిమానే భయపడతారు, దయ్యాల సినిమా. అదేదో సినిమా వదిలేస్తుంది. దయచేసి సినిమా చూడ కాబట్టి నాకు ఆ సినిమా పేరు లేదు. ఆ సినిమా పెట్టగానే దయ్యాలు మీదికి వచ్చినట్టు, అది వచ్చినట్టు, అద్దమరాత్రి ఊ ఊ అని అరుపులు అరిచినట్టు పెడితే ఆ తర్వాత ఆ సినిమా చూసి నైట్ 1 గంటకాలమ్మ టీవీ బంద్ చేసిందట. బంద్ చేసి బెట జర నా కాళ్ళు తిమ్మిరి పెట్టినారా, ఒంటింటికి పోయి మంచిగా పార్టీ తీసుకురాపోరా, నాకు దూపు అవుతుందంటే అప్పటిదాకా అమాస రోజు అర్ధమరాత్రి గోరీల మధ్యన తిరిగిన నీ పిల్లవాడు ఆ సినిమా చూడంగానే వెంటనే మమ్మీ నాకు భయం అవుతుంది, నేను ఒంటింట్లో పోయి నేను నీళ్ళు తీసుకురాలేను అన్నాడట. అంటే చూడండి, నువ్వు పిల్లలని ఏది చూస్తే కట్టే తయారవుతారు. నువ్వు చదువని, లేకపోతే దయ్యాలని, వేదాలని, ఇంకోటని వాడిని పిరికి వాగే చేస్తే లాస్ట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఆత్మహత్య చేసుకుంటాడు ఒక పిరికి వాడిగా. నువ్వు ఏ ర్యాంకు రాకున్నా వాళ్ళ వీరుల చరిత్ర చెప్పు, మానీల చరిత్ర చెప్పు, ఈ దేశ చరిత్ర చెప్పు. వాళ్ళు బ్రహ్మాండంగా ఒక ధైర్యస్తులుగా చరిత్ర నిర్మాతలు అవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.